గురుగారు, వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అందులో మొదటి రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అలాగే ఏ రంగు వస్త్రాలు అలంకరించాలంటారు, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిచ్చేవి విభావయే భవానీం అన్నారు. ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు జరుగుతాయంటే ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ఆషాఢ శుక్ల నవమి వరకు జరుగుతాయి. ఏ విధంగా అయితే మనకి దేవీ నవరాత్రులు, మనకి దసరా పండగలు శరన్నవరాత్రులు అంటాం, 9 రోజులు చేస్తాం మనం ఆశ్వీజ మాసంలో. అలాగే వసంత నవరాత్రులు అంటాం, చైత్రమాసంలో చేస్తాం, అక్కడ దుర్గాదేవినే చేస్తాం. అలాగే మాఘ శ్యామల నవరాత్రులు అంటాం, మాఘమాసంలో ఫిబ్రవరి ఆ నెలలో వస్తుంది, అక్కడ దాన్ని శ్యామలా నవరాత్రులు. ఇవన్నీ ఒకటే తత్వం, ఒకటే, అమ్మవారు పార్వతిని చేయడమే. వారాహి ఎవరో కాదు, అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవే. సప్తమాతృకల్లో ఒకళ్ళు అనమాట. లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తుంటే తన శరీరం నుంచి గౌరీ దేహ సముద్భవాం అన్నారు. గౌరీ యొక్క దేవి అమ్మవారి యొక్క దేహం నుంచి సప్తమాతృకలకు పుడతారు. ఎవరు వాళ్ళు అంటే, ఇప్పుడు విష్ణువు నుంచి పుట్టినవాడు వైష్ణవి, బ్రహ్మ నుంచి పుట్టినవాడు బ్రాహ్మి, తర్వాత శివుడి నుంచి పుట్టినటువంటి వాళ్ళు శపాని, రుద్రుడి నుంచి పుట్టిన వాళ్ళు రుద్రాణి, అలా ఎలా అయితే కౌమారి వైష్ణవి, నారసింహి నరసింహస్వామి నుంచి, వారాహి వరాహమూర్తి నుంచి ఇలా పెట్టుకున్నాం. ఈమె వారాహి అమ్మవారు ఏమంటే కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు. అమ్మవారి యొక్క స్వయంభూ దేవాలయం కేవలం కాశీలోనే ఉంది. ఎందుకంటే అక్కడ చరిత్రకు లింక్ అయి ఉంది, అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, అది అంతే. ఇక మిగతా వాళ్ళు విగ్రహాలు అంటే ఏంటి, ఎక్కడ స్వయంభూ అంటే ఏంటి, మాది అని ఎవరికి వాళ్ళే పెట్టేస్తున్నారు పెట్టుడు గుళ్ళు. ఆ గుళ్ళతో మనకు పని లేదు. చాలా మంది, నేను కూడా చిన్నప్పుడు అలాగే సర్చింగ్ చేసేవాడిని, ఎవరు దుర్గాదేవి ఎక్కడున్నాయి దుర్గాదేవి అనేవాడిని. బెజవాడ, ఎస్ మెయిన్ బెజవాడ కనుక దుర్గాదేవి, ఎస్ ఇంకా ఎక్కడున్నాయి, తులజాపూర్ భవానీదేవి ఛత్రపతి శివాజీకి కత్తిచ్చింది, అట్లా ఆ అమ్మవారి గుడి ఈ అమ్మవారి గుడి అని తెగ వెళ్ళిపోయేవాడిని నేను. తర్వాత అంత తత్వము మూలతత్వం తెలుసుకోవాలి, ఇంట్లో కూర్చొని బుద్ధిగా పూజ చేసుకోవాలని అర్థమైంది. అది ఎలా అంటే, ఇప్పుడు కామాఖ్య, ఇప్పుడు మన ఈ వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో మరి ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది, అక్కడేమో పైనుంచి ఇలాగా చూస్తాం అనమాట, కిటికీ తీస్తే. కాబట్టి దేవాలయం అంటే, ఇప్పుడు దేవాలయాలకు వెళితేనే మనకి ఆ రోజు పూజ చేసినట్టుగా అనిపిస్తుంది మనసుకి. అలా ఏమి లేదు, ఇంట్లోనే చేసుకోవాలి నవరాత్రులు వారాహి అమ్మవారిని. ఈమె ఉగ్రదేవతని పుకారులు లేపారు. అత్యంత పుకారులు లేపడంలో మన వాళ్ళు నెంబర్ 1. ప్రత్యంగిరాదేవిని బ్యాడ్ చేశారు, వారాహిని బ్యాడ్ చేశారు, యక్షిణీ దేవతలు ఏదో పెద్ద యక్షిణీలు ఫ్రెండ్స్ లాగా యక్షిణీ దేవతలను బ్యాడ్ చేశారు, దెయ్యాలని చెప్పేస్తారు వాళ్ళకి. వాళ్ళ భువర్లోకంలో ఉంటారా, భూలోకంలో మనం ఫస్ట్ స్టెప్, మనకంటే అతీతమైన గొప్ప లోకంలో ఉన్నారు, దేవతలే ఉంటారు, ఊర్ధ్వలోకాలు అన్నారు వాటిని. ఊర్ధ్వలోకంలో 2వ లోకం భువర్లోకం. భువర్లోకం అంటే ఏమిటి, దిస్ ఇస్ వాట్ కాల్ యాజ్ అట్మాస్ఫియర్. ఇది భూలోకం అంటే ల్యాండ్, మనం ఉన్నది పృథ్వీలోకం, మృత్యులోకం. మరి ఆ పండితులు చెప్పేది వినాలి, మామూలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేది వినేస్తే పోతారు. ఆ విధంగా వారాహి అమ్మవారిని మనం ఇంట్లో చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఏ రకంగా చేసుకోవాలండి అంటే, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, కాత్యాయనీతి చాష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః అన్నారు. అంటే 9 ఆ దుర్గలని 9 రోజులు చేసుకోవచ్చు ఇక్కడ వారాహి అలంకారంలో. లేదా సప్తమాతృకలు ఉన్నారు వారాహి, తర్వాత మనకి ఈ అమ్మవారు వైష్ణవి, బ్రాహ్మి, కౌమారి కుమారస్వామి యొక్క శక్తి, నారసింహి నరసింహస్వామి వారి యొక్క శక్తి. ఈ విధంగా ఈ దేవతల్ని ఏదో ఒక రూపంలో మనం రోజుకొక అలంకారంలో చేసుకోవచ్చు. దుర్గే మూలం శక్తి కాబట్టి దుర్గ ద్వారా చేసుకోవడం మంచిదన్నమాట. సో మొదటి రోజున మనకి విబ్గ్యార్, VIBGYOR విబ్గ్యార్ అన్నాం. అంటే మనం కలశాలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇంద్రధనుస్సు రంగులు ఇవన్నీ కూడా. సో ఈ యొక్క రెడ్ కలర్, ఈ కలర్లో ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు విబ్గ్యార్ కలర్లో.
ఎక్కువగా వారాహి అమ్మవారికి కొంతమంది మెరూన్ కలర్ పెడతారు, ఎర్ర జాకెట్ పెడతారు, కొంతమంది పచ్చ జాకెట్ పెడతారు, నో ప్రాబ్లం, ఏదైనా సరే. మొట్టమొదటి రోజున వారాహి అమ్మవారి నవరాత్రుల్లో నిద్ర లేవాలి, ఉదయమే నిద్ర లేచి చక్కగా మనం తలంటు స్నానం చేసుకొని ఆ రోజు పూజ ఇళ్ళంతా శుభ్రం చేసుకొని పూజా మందిరం అంతా శుద్ధం చేసుకొని ఒక టవల్ వేసి దాని మీద చక్కగా ఈ యొక్క పంచలోక పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీ వినాయకుడు అలాగే పసుపు వినాయకుడిని తయారు చేసుకొని సపరేట్గా నవ గ్రహాలని అష్టదిక్పాలను కూడా చేయొచ్చు తమలపాకులు వేసి. ఇలా చేయలేనటువంటి వాళ్ళు ఓన్లీ వినాయకుడిని చిన్న వినాయకుడిని తయారు చేసుకున్న పసుపు వినాయకుడిని ఈ కలశాన్ని అక్కడ పెట్టి ఈ కలశంలో నీళ్లు కానీ సగం వరకు నీళ్లు కానీ లేదా బియ్యం కానీ వేసి ఆకుపచ్చ కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ మనం కలశం మీద పెట్టి పసుపు కొమ్ముని మనం కలశానికి కడతాం. అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క స్టాండర్డ్ ఫోటో ఒకటి తీసుకొని కాన్సన్ట్రేషన్ కుదరాలి కాబట్టి ఆ అమ్మవారికి పసుపు కొమ్ముల దండ వేస్తాము. వేసిన తర్వాత మనకు ఆ సీజన్లో దొరికే పుష్పాలు తీసుకోవాలి. మహాలక్ష్మి ఆమె ఎవరో కాదు, వారాహి అమ్మవారు వరాహస్వామి అంతర్గత శక్తి, లోపల ఉన్న శక్తి. కాబట్టి ఆ తల్లిని మనం చక్కగా వారాహి గ్లౌం బీజం అమ్మవారిది, ఓం గ్లౌం వారాహ్యై నమః అంటాం. పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు. ఎవరైతే ఓం వారాహ్యై నమః అని చాలు. ఎవరైతే తమ తమ గురువుల దగ్గర ఇంతకుముందు మంత్రాలు తీసుకున్నారో వారాహి, ఆ మంత్రాలు ఇక్కడ చాంటింగ్ చేసుకోవచ్చు. అలాగే వారాహి యొక్క అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉన్నాయి. అది ఓం లేదా ఏది లేదంటే ఓం వారాహ్యై నమః సింపుల్ మంత్రం జపించాలి. ఆ తర్వాత నైవేద్యం అడిగావు కదా, మా 9 రకాల 9 రోజులు 9 నైవేద్యాలు మన వాళ్ళు ఎలాగో పెడతారు. పాయసాన్నము, పులిహార, దద్దోజనము ఇవన్నీ కూడా. సో పాయసాన్న ప్రియాత్వక్స్తాప శ్లోక భయంకరి లలితా శాస్త్రంలో చెప్పారు. పాయసాన్నం పెట్టి స్నిగ్ధౌదన ప్రియ ఆవునీయ దాంట్లో వేసి ఈ అమ్మవారికి మనము ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలతో అష్టోత్తరాలతో పంచోపచారాలు, అష్టోత్తర శతనామ పూజ పంచ ఉపచారాలు చేసి హారతిచ్చి చేస్తే సరిపోతుందమ్మా. ఈ రోజున తర్వాత పుష్పాలు ఫలాలు కొంతమంది మనము వారాహి అమ్మవారికి అన్ని 9 రోజులు నడుస్తాం కాబట్టి 9 రోజులు కలశాలు పెట్టక్కర్లేదు. కాబట్టి ఒక రోజు పెట్టిన మొదటి రోజున కొంచెం పూజ ఎక్కువ ఉంటుంది, రెండో రోజున మామూలుగా జాయిన్ అయిపోతాం. కాబట్టి పండ్లల్లో రోజుకొక పండు చొప్పున నైవేద్యం పెట్టుకొని చేసుకోవాలి. ఇక్కడ ఆర్భాటాల కంటే కూడా అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్తో ఎక్కువ చేస్తే ఎవరి స్థలాలు అయితే కబ్జా చేశారో, ఎవరికైతే భూ తగాదాలు ఉన్నాయో, ఎవరి భూముల రేట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు రేట్లు ఇవన్నీ ఖచ్చితంగా పెరుగుతాయి. నేనే దానికి సాక్ష్యం. ఎందువల్లంటే మనకి యక్షిణీ సాధన చేస్తే విపరీతమైన డబ్బు వస్తుంది అన్నారు. యక్షిణీ ఉపాసన చేసినప్పుడు నాకు అంటే ఏదో రకంగా మనకి ఆ కష్టాల నుంచి పోతూ ఆమె చాలా మందిని చూశాను నేను. డబ్బులు ఎలాగైతే ఇప్పించింది అలాగే భూతగాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వారాహి అమ్మవారు ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి లాభం జరిగింది. అంతేకాని వీళ్ళు ఇంకా అతిభక్తి ఎక్కువైపోయి వారాహి హోమాలు చేసేయాలా, ఆ 9 రోజులు ఉపవాసాలు ఉండాలా అని చెప్పేసి వేరే దొంగపేటాలు దొంగ గుళ్ళు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు హోమాలు చేస్తారు. అందులో వాళ్ళు విస్కీ కూడా వేసేస్తున్నారు వారాహి ఉగ్రదేవత అని చెప్పి. మిరియాలు, ఇక పచ్చిమిరపకాయలు, పసుపు కొమ్ములు వీటితో హోమాలు చేస్తున్నారు. అవి ఏం అవసరం లేదు. చక్కగా అమ్మవారిని నేను చెప్పినట్టుగా జపం చేసుకొని అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టుకొని ఈ పుష్పాలు సమర్పించుకొని దొరికినవి చేస్తే అమ్మవారు బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. అండ్ ఇల్లు కూడా అమ్మవారి స్థలం కూడా ఇప్పిస్తుంది. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.